వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. మన నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎండిసి నుంచి వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి హైదరాబాద్లోనే ఉంది. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకే, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, నెక్స్ట్ ఇంకా ఎవరెవరికి అప్లికేషన్ ఫీ ఉంది, ఎవరెవరికి అప్లికేషన్ ఫీ లేదు అనేది కూడా మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంతకుముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎండీసీ లిమిటెడ్ అన్నమాట. అక్కడి నుంచి అయితే వచ్చింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ దీనికి సంబంధించిందన్నమాట. అయితే దీనిలో మనకి కొన్ని పోస్ట్ అనేవి రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ ఏమేంటివి, అసలు ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్ అయితే ఉందన్నమాట. అది మనకి చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 86, 38, 27 వేకెన్సీస్ ఇలా అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ అన్నమాట. మిడిల్ పాస్ అంటే మీరు 7థ్ పాస్ అయితే సరిపోతుంది. లేదా ఐటీఐ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 10థ్ పాస్ అయినా, ఫెయిల్ అయినా పర్లేదు. ఐటీఐ లేదా ఐటీఐ చేసున్నా పర్లేదనమాట. వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఈ ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఎలిజిబుల్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ అనమాట. దీనికి గూడా మనం ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో అయితే మనం ఐటీఐ చేసుండాలి. వాళ్ళైతే గనక ఈ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ అనమాట. అదే సేమ్ మెకానికల్‌లో ఉంటుంది. వాళ్ళేం చేసుండాలంటే ఐటీఐ వెల్డింగ్‌లో గాని, ఫిట్టర్‌లో గాని, మెకానిస్ట్‌లో గాని, మోటార్ మెకానిక్‌లో గాని ఇలా ఆ స్ట్రీమ్స్‌లో కొన్నిచ్చారు. ఆ స్ట్రీమ్స్‌లో అయితే మీరు ఐటీఐ చేసుంటే సరిపోతుంది. వాళ్ళైతే దీనికి అప్లై జేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాస్టర్ అన్నమాట. దానికి గూడా ఐటీఐ విత్ బ్లాస్టర్ అలా అయితే చేసుండాలి. అండ్ ఇంకా వాళ్ళు కొన్ని ఎలక్ట్రీషియన్ పోస్టులున్నాయి. కొన్ని ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ ఉన్నాయి. మెకానికల్‌లో అలాగే ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అని అన్నారు గదా! ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ డిప్లొమా అయితే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో చేసుండాలనమాట. అంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసుంటే సరిపోతుంది ఎలక్ట్రానిక్స్‌లో. అలాగే మెకానికల్‌లో అయితే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ అయితే చేసుండాలి. హెచ్ఈఎం ఆపరేటర్ ఉంది గదా! దానికేంటి అంటే 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్‌లో చేసుండాలి. లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో చేసుండాలనమాట. ఈ రెండిట్లో ఏది చేసున్నా మనం ఈ హెచ్ఈఎం ఆపరేటర్‌కైతే అప్లై జేసుకోవచ్చు. ఎంసీఓ దానికి మెకానికల్ అయితే చేసుండాలి డిప్లొమాలో. నెక్స్ట్ క్యూసీఏ ఉంది గదా! దానికైతే బీఎస్సీ కెమిస్ట్రీ గాని, జియాలజీ గాని చేసుండాలనమాట. దీనికి మనకి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. మిగతా వాటికైతే ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమి అవసరం లేదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు ఐటీఐ గాని చేసుంటే ఈ ఫస్ట్ 3 పోస్ట్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ 4 పోస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రీషియన్ గాని, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానిక్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు డిప్లొమా ఇన్ రిలేటెడ్ స్ట్రీమ్‌లో డిప్లొమా చేసుంటే సరిపోతుంది. వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే ఈ పోస్ట్‌కి మనకి ఏ ఏ పోస్ట్‌కి ఎన్ని కేటగిరీస్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది గూడా వాళ్ళు నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా ఇచ్చారు. ఏ పోస్ట్‌కి ఎన్నున్నాయనేది మీ నోటిఫికేషన్ గూడా ఒకసారి చూసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ మనకి పే స్కేల్ అన్నమాట. ఏ రోల్‌కి ఎంత పే స్కేల్ ఉంటుంది అనేది గూడా ఇచ్చారన్నమాట. ఫీల్డ్ అటెండెంట్ గురించొస్తే ఇది ఫస్ట్ ట్రైనీ కాబట్టి ఆ ట్రైనింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ 12 మంత్స్ అయితే మనకి 18,000 ఇస్తారు. తర్వాత 6 మంత్స్ వచ్చేసి 18,500 ఉంటుంది. ఆ తర్వాత ఈ పోస్ట్‌ని మీకు రెగ్యులైజేషన్ చేసేసి, మీకు మినిమమ్ సాలరీనే 18,000 నుంచి 31,000 వరకు అయితే ఇంకా ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి ఇంకా డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని మనకి నియర్లీ 30,000 దాకైతే మనకి స్టార్టింగ్ సాలరీయే వస్తుందనమాట. అలాగే ప్రతి ఒక్క పోస్ట్‌కి సేమ్ ఇంతే ట్రైనింగ్ పీరియడ్‌లో ఇంత ఇస్తారు. నెక్స్ట్ 6 మంత్స్‌లో ఇంత ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మీకు రెగ్యులైజేషన్ చేసి మీ సాలరీ అయితే మినిమమ్ 18,000 నుంచి 30,000 వరకైతే ఉంటుంది. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అన్నమాట. అంటే 18 నుంచి 13 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఏజ్ లిమిట్ అండ్ సాలరీ
గురించి అన్నమాట. అండ్ హౌ టు అప్లై మీకైతే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది రూ. 100 ఎళ్లి అప్లై చేసుకోండి. అండ్ మనకి ఇదొచ్చేసి మనకి ఎప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటుంది ఈ లింక్ అంటే 25థ్ మే నుంచయితే ఈ లింక్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అండ్ 14థ్ జూన్ వరకైతే ఉంటుందన్నమాట టైమ్. ఈ లోపైతే అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఆహ్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ 14థ్ జూన్ లోపైతే అప్లై చేసుకోవాలి. అలాగే దీన్నెలా సెలక్షన్ చేసుకుంటారు అంటే, మనకి ఫీల్డ్ అటెండెంట్ ఉంది గదా! దానికైతే ఫస్ట్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే పెట్టి వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా పోస్ట్ అన్నిటికి గూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టి క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అలాగే ఫస్ట్ ఈ ఫీల్డ్ అటెండెంట్ టెస్ట్‌కి నేను ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను గదా! దానిలో అయితే మనకి సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 70 మార్క్స్‌కైతే ఉంటుంది. అండ్ న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్క్స్‌కైతే ఉంటుందనమాట. మిగతా పోస్ట్ అన్నిటికి గూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దానిలో పార్ట్ 1, పార్ట్ 2 రెండుంటాయి. పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ అది 30 మార్క్స్‌కైతే ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ ఎబిలిటీ అనమాట. అదైతే 20 మార్క్స్‌కి ఉంటుందనమాట. ఇవైతే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇచ్చారు. అలాగే ఫిజికల్ టెస్ట్ ఎలా పెడతారు, ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా మనకి క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. అసలు ఫిజికల్ టెస్ట్ ఏమేం పెడతారు అనేది, ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా మనకి ఫీజు గురించి వస్తే మనకి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజయితే లేదు. అండ్ ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకైతే మనకిక్కడ రూ. 150 అయితే అప్లికేషన్ ఫీ ఉంది అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే వీటికి మీకు ఆహ్, డౌట్‌ని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఇంకా మన ఛానెల్‌ని ఎవరైతే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో మెయిన్‌గా ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించినవి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేకుండా ఫ్రెషర్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అనేవి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాము. 10థ్ కానియండి, ఐటీఐ కానియండి, డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానియండి, ఎంసీఏ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఎంబీఏ గానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన ఛానెల్‌లో అయితే ఫ్రెషర్స్‌కి సంబంధించిన జాబ్స్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీ దగ్గరకొస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.